హాయ్ అండి. ఈరోజు మామిడికాయ చిత్రాన్నం అయితే చేయబోతున్నాను. పేరు విచిత్రంగా ఉన్న టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టి కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకొని తీసుకున్నానండి. 2 స్పూన్లు అయితే నువ్వులు కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక మామిడికాయ అయితే ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. కొన్ని అయితే కొబ్బరి ముక్కలు, పల్లీలు, నువ్వులు కూడా వేసుకొని 4 అయితే ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిర్చి వాటర్ లేకుండా అయితే మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. కొన్ని పల్లీలు వేసుకున్నాను. కొంచెం అయితే మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్టు. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. నేను ఆల్రెడీ రైస్ ఉడికించుకొని చల్లారబెట్టుకొని 2 కప్పులు రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ లేకపోయినా కూడా తినేయొచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.